నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల బిగ్ బ్యాష్ లీగ్ గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్లలో ఇదొకటి ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్ తొలి మ్యాచ్ను భారత్లో నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలిస్తున్నట్లు సమాచారం బిగ్ బ్యాష్ లీగ్ బిజినెస్ హెడ్ బిల్ రగ్బీ మరో అధిపతి మార్గోట్ హార్లే ఇటీవల చెన్నైలో మ్యాచ్ను నిర్వహించే అవకాశాన్ని పరిశీలించడానికి భారత్ వచ్చారంట ఇండియాలో అన్ని వర్గాల జనాభా నుంచి క్రికెట్కు మంచి సపోర్ట్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది 2025-26 బీబీఎల్ సీజన్ ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి 6వసారి ఛాంపియన్షిప్ను గెలుచుకుంది ప్రపంచంలో అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్లలో పెర్త్ స్కార్చర్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది ఇంతలో ఆస్ట్రేలియా నుంచి భారత్ మార్కెటింగ్ను ఆకర్షించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ నెక్స్ట్ సీజన్ను చెన్నైలో ప్రారంభించాలని పరిశీలిస్తోంది ఈ ప్లాన్ ఇంకా ఫైనల్ కాలేదని దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా అనేక స్థాయిల్లో ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు బీబీఎల్ను భారత్లో కండక్ట్ చేయాలంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి బ్రాడ్కాస్టర్ల నుంచి అనుమతి పొందడం ముఖ్యం భారత దక్షిణాసియా అభిమానులను అనుసంధానించడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మాస్టర్ ప్లాన్ వేస్తోంది ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్లకు భారత్ ప్రేక్షకులు హాజరయ్యారు భారత్ ఆడని మ్యాచ్లకు కూడా జనం పోటెత్తారు దీని ప్రకారం బీబీఎల్ను చెన్నైలో నిర్వహిస్తే అభిమానుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది తాజా బిగ్ బ్యాష్ లీగ్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఆటగాళ్లు పాల్గొన్నారు రవిచంద్రన్ అశ్విన్ 2025-26 బిగ్ బ్యాష్ లీగ్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు కానీ గాయం కారణంగా అతను వైదొలిగాడు అశ్విన్ సిడ్నీ సిక్సర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.